పాపమండి నిజంగా ఈ రోజున ఈ డైరెక్టర్ గారు కథలు చెప్తే వినడానికి హీరోలు ఎవరో రెడీగా లేరు. అలాగే ఆల్రెడీ కథలు విన్న హీరోలు కూడా అసలు ఏ మాత్రం సమాధానం అయితే చెప్పట్లేదు. ఆయనే మన పరశురాం గారండి. సోలో, శ్రీరస్తు శుభమస్తు, అలాగే గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత దగ్గరగా 10 ప్రొడక్షన్ హౌస్ల దగ్గర నుంచి అయితే ఆయన అయితే అడ్వాన్స్లు అయితే తీసుకున్నాడు. తీరా కట్ చేస్తే ఆ 10 ప్రొడక్షన్ హౌస్ల్లో ఎవరికి కూడా ఆయన అయితే సినిమా కంప్లీట్ చేయలేకపోయాడు. ఈ రోజున ఒక్కటంటే ఒక్క సినిమా లేదు ఆయన దగ్గర. చాలా అంటే చాలా ఖాళీగా అయితే ఆయన అయితే ఉన్నాడు. ఏంటి అంతమంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా ఖాళీగా ఉన్నాడా? ఎందుకు అయి ఉంటది? ఆయన పైన ఎవరైనా కుట్ర చేశారా? లేకపోతే అసలు ఏం జరుగుంటదనే క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా మీకైతే కలిగి ఉంటది. ఎవ్వరూ ఆయన పైన క్షుద్ర పూజలు చేయలేదు, కుట్రలు కూడా పనలేదనమాట. ఆయన తీసుకున్న ఒక్క డిసిషన్ ఏదైతే ఉందో అదైతే మొత్తం మార్చేసిందనే చెప్పాలి. అఫ్ కోర్స్ అన్ని అనుకున్న విధంగా జరుగుంటే ఆయన ఇప్పుడు సపరేట్ లీగులో అయితే ఉండేవాడు. కానీ ఏది అనుకున్న విధంగా అయితే జరగలేదన్నమాట. అసలు ఏం జరిగిందంటే గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత మన అక్కినేని నాగ చైతన్య గారితో పరశురాం గారు అయితే ఒక సినిమా అయితే చెయ్యాలి. ఆ సినిమా స్క్రిప్ట్ పని కూడా పూర్తయిపోయింది. నాగ చైతన్య గారు ఆ సినిమా గురించి కొన్ని మంత్స్ కూడా వెయిట్ చేసి ఎప్పుడెప్పుడు షూటింగ్ వస్తారా, ఎప్పుడెప్పుడు చేద్దామా అనే విధంగా ఆయన అయితే కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే పరశురాం గారికి ఒక భారీ ఆఫర్ అయితే వచ్చింది. అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సర్కారు వారి పాట సినిమా అనమాట. ఆ సర్కారు వారి పాట సినిమా ఆఫర్ రాగానే వెంటనే నాగ చైతన్య గారిని, అలాగే ఆయనకి చెప్పిన స్టోరీని, ఆ ప్రొడక్షన్ హౌస్ని అన్నిటినీ వదిలేసి ఆయన అయితే ఆ సర్కారు వారి పాట సినిమా గురించి అయితే వెళ్ళిపోయాడు. అఫ్ కోర్స్ ఆ సినిమా హిట్ అయి ఉంటే ఆయన చేసిన త్యాగాలకి ఒక అర్థం ఉండేదేమో. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. అక్కడ ఆ సినిమా పోయింది. అలాగే ఇక్కడ నాగ చైతన్య గారి సినిమా, నాగ చైతన్య గారు వెయిట్ చేసి 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 ఆయన కూడా ఆ సినిమా నుంచి అయితే బయటకు వచ్చేసాడు. వేరే సినిమా స్టార్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మన పరశురాం గారు అయితే ఖాళీ అయితే అయిపోయాడు. ఇంక అన్నిటికీ మించి నాగ చైతన్య గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడండి. పరశురాం గారి సినిమా గురించి అడిగితే అసలు ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ అని, నా టైంని ఆయన వేస్ట్ చేశాడని నాగ చైతన్య గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇంక అక్కడతో పరశురాం గారి కెరియర్కి ఎండ కార్డు పడిపోయిందా అనే విధంగా అయితే మారిపోయింది. ఎందుకంటే నాగ చైతన్య గారు అక్కినేని యొక్క వారసుడు అనమాట. అలాంటిది ఆయన్నే పక్కన పెట్టి, ఆయనతో ఒప్పుకున్న సినిమానే పక్కన పెట్టి డైరెక్టర్ ఎలా చేశాడంటే ఇంకా మేమెంత, మా మాట అసలు అసలు వింటాడా ఈ డైరెక్టర్ అనే విధంగా ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ అయితే వచ్చేసింది. ఇంకా అందరూ కూడా పరశురామ్ గారిని అయితే పక్కన పెట్టేశారు. అయినా సరే మన గీతా గోవిందం కాంబినేషన్ అయితే మరొకసారి అయితే మన పరశురామ్ గారు అయితే రిపీట్ అయితే చేశాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా అనమాట. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. ఇంకా అక్కడతో పరశురామ్ గారు చెప్పే స్టోరీలు ఎవరో వినట్లేదు. ఆల్రెడీ విన్న నితిన్ గారు, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారు లాంటి హీరోలు కూడా అసలు ఏమాత్రం సమాధానం అయితే చెప్పలేదన్నమాట. ఇంకెక్కడతో ఎండగాట్ అయిపోయిందా అనే విధంగా పరశురామ్ గారి కెరియర్ అయితే మారిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే నాగ చైతన్య గారి సినిమా ఒప్పుకున్నారు. ఆల్రెడీ ఆ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో షూటింగ్ అయితే వెళ్ళిపోతారు. అప్పుడే మన మహేష్ బాబు గారు లాంటి పెద్ద హీరో ఒక ఆఫర్ అయితే వచ్చింది పరశురామ్ గారికి. ఇక్కడ ఆయన అటు వెళ్ళిపోవటం తప్పు కాదు, కానీ ఆ వెళ్ళే పద్ధతి ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఇక్కడ నాగ చైతన్య గారికి సరైన సమాధానం లేకపోతే సర్ది చెప్పుకుని గనక ఆ ప్రాజెక్ట్లో గనక వెళ్ళుంటే ఈ రోజున పరశురామ్ గారు ఆ సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య గారి సినిమానే చేసుకునేవాళ్ళు. ఈ రోజున ఎంత నెగిటివిటీ అయితే ఆయనకైతే వచ్చేది కాదు. పోనీ సర్కారు వారి పాట సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినా సరే పరశురామ్ గారు లీగ్ అయితే మారిపోయేది. ఈ రోజున ఇలా ఖాళీ అయితే ఉండేవాళ్ళు కాదు. ఏది అనుకున్న విధంగా అయితే ఆయనకైతే జరగలేదన్నమాట. అందుకే ఇండస్ట్రీలో ఏదైనా ఒక్క రోజులో మారిపోద్ది అంటారు. అయితే ఆకాశం లేకపోతే పాతాళం అనమాట. గతంలో మీరు చూసుకుంటే ఇదే పరిస్థితి మన బోయపాటి గారికి కూడా వచ్చింది. అప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో మన జై జానకి నాయక సినిమా అయితే ఉంది కదా. యాక్చువల్గా సరైనోడు సినిమా కంటే ముందే జై జానకి నాయక సినిమానైతే బోయపాటి గారు అయితే ఒప్పుకున్నారు. కానీ వెంటనే అల్లు అర్జున్ గారితో ఆఫర్ రావటం వల్ల ఇక్కడ వీళ్ళనైతే హోల్డ్లో పెట్టి వాళ్ళతో మాట్లాడుకుని ఈ సినిమా చేసి వస్తాను అని క్లియర్గా మాట్లాడుకొని సరైనోడు సినిమా చేసిన వెంటనే జై జానకి నాయక సినిమా అయితే మన బోయపాటి గారు అయితే చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ నాగ చైతన్య అంత పెద్ద హీరో
మన బెల్లంకొండ గారు కాకపోవచ్చేమో కానీ మనం మాట్లాడుకునే విధానం ఏదైతే ఉందో అక్కడైతే కుదిరింది, ఇక్కడైతే కుదరలేదు. మొత్తం అసలు స్మాష్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే 'గీతా గోవిందం' సూపర్ హిట్. అంతకంటే ముందు 'శ్రీరస్తు శుభమస్తు' అల్లు శిరీష్ గారికి ఆయన కెరియర్‌లో చెప్పుకోదగ్గ సినిమా ఇచ్చింది మన పరశురాం గారనమాట. అలాంటి డైరెక్టర్ ఈ రోజున కనపడకుండా అయితే పోయాడు. మరి ఖచ్చితంగా ఆయనలో ఒక మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. ఆయన సినిమాలు అన్నీ బాగుంటాయి. 'ఆంజనేయులు' సినిమా అవ్వచ్చు, దాంట్లో కామెడీ అవ్వచ్చు, ప్రతి సినిమా బాగానే ఉంటుంది. 'సర్కారు వారి పాట' కూడా మరీ తీసి పడేయాల్సినంత సినిమా అయితే కాదు. కానీ ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ వైబ్ గనక వెళ్తే ఎవరు పట్టించుకోరనమాట. ఆ పాజిటివిటీ ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా ఆ పాజిటివిటీ, ఆ పేరుకున్న పాజిటివ్‌నెస్ అలాగే ఉంటే ఇండస్ట్రీలో ఆఫర్‌లు వస్తా ఉంటాయి. ఒక్కసారి ఇలాంటి బ్లాక్ క్లాష్ ఏమైనా పడిందా? పట్టించుకోరనమాట. ఖచ్చితంగా పరశురాం గారి కెరియర్‌లో అదే పడింది. దాని నుంచి కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఆయనకి ఎవరు అవకాశం ఇస్తారు? లేకపోతే మళ్ళీ మహేష్ బాబు గారు ఏమైనా అవకాశం ఇస్తారా? అది అసలు అయ్యే పనే కాదు. మరి ఎవరు అవకాశం ఇస్తారో మనమైతే చూడాలి. ఖచ్చితంగా అదైతే రాంగ్ స్టెప్పే అనమాట. ఇప్పుడు 'నాగ చైతన్య' గారు లాంటి హీరోని, అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోని పక్కన పెట్టి వేరే సినిమాకి వెళ్ళిపోవటం అనేది తప్పు కాదు. ఆఫ్‌కోర్స్ మహేష్ బాబు గారితో సినిమా ఛాన్స్ రావటం అనేది అది కెరియర్‌లో ఒకసారి జరిగే పని. అది జరిగింది కాబట్టి ఆయన అటు వెళ్ళిపోయాడు. కానీ చెప్పుకునే విధానం ఏదైతే ఉందో అదేదో అక్కడ మిస్‌కమ్యూనికేషన్ అయితే అయింది. దానివల్ల ఈ రోజున పరశురాం పేటల గారైతే ఖచ్చితంగా బాధపడుతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. త్వరలోనే ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఆయన చేసిన పని కరెక్ట్ అనిపిస్తుందా? లేకపోతే రాంగ్ అనిపిస్తుందా అనేది కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.